ఇంటింటికి బీసీ చైతన్యం కార్యక్రమం కింద బీసీ సింహ గర్జన మరియు ఏప్రిల్ 11న చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షపై ప్రజలతో నేరుగా చర్చలు నిర్వహిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ పాల్గొని బీసీ కుటుంబాలలో చర్చలు జరిపారు. నెల్లూరు సిటీ 7వ డివిజన్ లక్ష్మీపురం సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సింహ గర్జన గత నెలలో జరిగిన అంశాలను ప్రజలకు వివరించారు. అలాగే ఈ నెల 23న అన్ని జిల్లాల కలెక్టర్లకు బీసీ డిమాండ్లపై వినతి పత్రాలు సమర్పించిన విషయాన్ని తెలియజేశారు. ఈ నెల 31లోగా బీసీల 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఏప్రిల్ 11న పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని తెలిపారు. ఈ దీక్షకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సోమగోపాల్ పాల్గొనగా మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిరాహార దీక్షకి అందరూ కూడా మద్దతు కావాలన్నా అంటే ఈ కార్యక్రమాన్ని మీ అందరూ మద్దతు కోరేదానికి వచ్చాం. అందరూ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి సంతోషంగా బోడే రామచంద్ర యాదవ్ అందరూ హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఏప్రిల్ 11వ తేదీ. దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరూ మద్దతు కోరేదని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని మద్దతు తెలపండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. మన రాష్ట్రంలో పొట్టి శ్రీరాముల తర్వాత మన జాతి కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలు ఆర్థికంగా వెనకబడిన సామాజిక వర్గాలు రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్యుల కోసం కూడా ఆయన పోరాటాలు చేస్తారు. ఆయనకి మీ అందరూ మద్దతు పలకాలి. ఈ దీంట్లో ఏ కులం లేదు, అన్ని కులాలు అందరూ కలుపుకొని చేస్తున్నారు. భారత చైతన్య యోజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీ మంగళగిరి కేంద్రంగా బీసీల డిమాండ్ల సాధన కోసం ఒక భారీ కార్యక్రమం బీసీ సింహగర్జన అనే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీ కుటుంబాన్ని కరపత్రాల ద్వారా ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో బీసీలకు సంబంధించిన 5 డిమాండ్లు తీర్చమని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆ యొక్క డిమాండ్లు మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు జరపాలి, మూడవది బీసీలని సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో విద్య ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలి. అలాగే బీసీలకి గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు కార్పొరేషన్లు ప్రకటించినవి తప్ప ₹1 నిధులు కూడా కేటాయించాలి. వాటికి కూడా వెంటనే నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఈ నెల 31వ తేదీలోపు ఈ డిమాండ్లను తీర్చమని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నెల 31వ తేదీ లోపల ఆ డిమాండ్లు కానీ ప్రభుత్వం తేల్చకుండా బీసీలని వంచిస్తే ఏప్రిల్ 11వ తేదీ విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటానని పిలిపించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 23వ తేదీ ఆంధ్రప్రదేశ్లోని 29 జిల్లాల కలెక్టర్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రెండో ప్రక్రియలో భాగంగా ఈరోజు 28వ తేదీ ప్రతి బీసీ కుటుంబాన్ని కలిసి ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. ఆ సందర్భంగా ఈ సెంటర్లో రోజుకి 400-500 మంది భవన నిర్మాణ కార్మికులు ఏడకొచ్చి ప్రతిరోజు పని కోసం వేచి చూస్తుంటారు. ఇలాంటి కార్మికుల బాగోగుల కోసం వీళ్ళకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి కానీ లోన్లు ఇస్తే వాళ్ళు ఆ లోన్లు తీసుకొని సొంతంగా పనులు చేసుకుంటూ వాళ్ళ యొక్క బిడ్డల్ని చదివించుకొని ఉన్నత శిఖరాల వైపు ప్రయాణం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటగా ఈరోజు నెల్లూరు నగరం సిటీ పరిధిలో ఇది
7వ డివిజన్ లక్ష్మీపురం నందు ప్రారంభించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున బీసీ, ఎస్టీ, మైనారిటీ మిగతా వర్గాలందరూ తరపున పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రతి కుటుంబానికి, ప్రతి పల్లికి, పట్టణానికి, ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.